హలో గైస్, హౌ ఆర్ యూ? నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో కెమెరా ముందు ఏం మాట్లాడలేకపోయా, అందుకే కెమెరా వెనకాల మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ లేచి వ్లాగ్ తీద్దామని ఫిక్స్ అయ్యా. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే బెడ్ని సదురుకోవడం మంచి పద్ధతి. సో బెడ్ని సదురుకున్న తర్వాత మా మమ్మీ ఒక చిన్న పని అప్పు చెప్పింది. అదేంటో మీరు వీడియోలో చూస్తారుగా. ఇంకా ఆ కీస్ తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే మనీ ప్లాంట్కి గుడ్ మార్నింగ్ చెప్పాలి. దాని తర్వాత ఆ కీస్ నేను మళ్ళీ మర్చిపోయా. అదే రూమ్ కీస్ తెచ్చుకొని ఓపెన్ చేశాక మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు. అదే చూడండి. అదే మమ్మీ వాటర్ తీసుకురమ్మంది. సో ఇప్పుడు వెళ్ళి వాటర్ తీసుకురావాలి. సో ఇక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకురావాలి. నేను ఇప్పుడు ఉన్నది థర్డ్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి. అది కూడా 20 లీటర్స్ వాటర్ బాటిల్ తోటి. సో యాక్చువల్లీ వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 15 రూపీస్ అనమాట. మీ దగ్గర ఎంత కాస్టో చెప్పండి. అండ్ ఇంకా కిందకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయా అనమాట. It's too boring, you know. కొన్ని వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి వీడియోలో. ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ ఫస్ట్ వీడియో కదా, అలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. ఇంకా లేట్ చేయకుండా కిందకి దబదబా వెళ్ళిపోయి, ఈరోజు నైట్ వర్షం పడినట్టుంది. సో మొత్తం చల్లగా ఉంది మార్నింగ్ లేవగానే. స్కూటీ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో వర్షం పడిందని చెప్పాను కదా, స్కూటీ మొత్తం తడిచిపోయింది. ఇంకా దాన్ని తుడిచే పనిలో పడాలి. ఎంత నీట్గా ఉంది కదా నా బండి అన్నం కంటే మా బండి. సో ఆల్వేస్ క్లీనింగ్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. అది ఆమస్పున్నానికి ఒకసారి. సో వాటర్ని తుడిచేసి కొంచెం బండి స్టార్ట్ చేసి అలా వాటర్ తీసుకురావడానికి వెళ్ళిపోవడమే. నేను అనుకుంటున్నా ఇంకా వ్లాగింగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నా కదా. ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చేశా, కానీ దేనికి అంత మంచి రెస్పాన్స్ రాలే. ఐ థింక్ డ్యూ టు కన్సిస్టెన్సీ అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు చేసే వీడియోలకి ఇన్ఫర్మేషన్తో పని లేదు. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, దట్ వీఆర్ షూటింగ్. అంటే మనం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అది షూట్ చేస్తే దాన్ని వ్లాగింగ్ అంటారని నేను అనుకుంటున్నా. ఇంకా వేరే మీనింగ్స్ ఉన్నాయేమో, ఉంటే కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ దగ్గరలో కొన్ని పార్క్స్ ఉన్నాయన్నమాట. సో రేపు ఒక పార్క్కి వెళ్దాం అనుకుంటున్నా. ఆ పార్క్ గురించి రేపటి వీడియోలో చూపిస్తాం. అండ్ ఈ ఏరియా వచ్చేసి అల్కాపూర్ టౌన్షిప్, మణికొండ, హైదరాబాద్. సో ఇక్కడ రోడ్లన్నీ విశాలంగా ఉంటాయి, కానీ కొన్ని మాత్రమే బాగుంటాయి రోడ్లు. అండ్ ఇండియాలో రోడ్ల గురించి మీకు తెలిసిందే కదా. సో అక్కడ మరమ్మతులు చేస్తున్నట్టున్నారు. ఆ రోడ్ బ్లాక్ చేస్తారు, వేరే రోడ్తో వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రోడ్డు అనడం కంటే దీన్ని సందులు అనడం బెటర్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ వేసిన రోడ్డు కాదు, క్రియేట్ చేసుకున్న రోడ్ అన్నమాట. సో అలా వెళ్తూ అండ్ డ్రైవింగ్ చేస్తూ వీడియో షూట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది. వీడియో కూడా చాలా షేక్ అయిపోతుంది అనమాట. దానికి ఏమన్నా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉంటే కమెంట్లో దాని గురించి కూడా చెప్పండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో తీస్తుంటే కొంచెం లోపల భయంగా ఉందన్నమాట. కానీ వ్లాగింగ్ ఈ వీడియోస్ తీసే ముందు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాను అనమాట, ఎలా వ్లాగ్స్ చేయాలి అనేది. దాంట్లో ఒక అన్న ఏం చెప్పాడంటే,
మ్యాక్సిమం మన ఫేస్ నువ్వు వీడియో తీస్తున్నావు అని వాళ్ళు గుర్తుపెట్టుకునేది ఒక 20-30 సెకండ్స్. దాని తర్వాత నువ్వు ఎవరో కూడా వాళ్ళకి గుర్తుండదు. అండ్ నువ్వు దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అయితే వాళ్ళు 1 రోజు 2 రోజులు గుర్తుపెట్టుకుంటారేమో. మళ్ళీ నువ్వు కనిపించినోడు మాత్రమే గుర్తొస్తావు. దాని తర్వాత అప్పటి వరకు నువ్వెవరో కూడా వాళ్ళకి అనవసరం. సో వ్లాగ్స్ చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ ఇష్టం. సో దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కానీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు మన గురించి అని మనం మన పనులు చేసుకోకుండా, అదే మనకి నచ్చినవి చేయకుండా మనం ఉండలేం. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు చేసే పని అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించుకుంటూ ఉంటే నువ్వు ఏ పని చేసినా అది ఓకే. బట్ నువ్వు ఒక పని చేస్తుంటే అది వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందంటే డెఫినెట్లీ యూ షుడ్ కరెక్ట్ ఇట్. వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా నీ పని నువ్వు చేసుకో, దెన్ ఇట్ ఈస్ ఓకే. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకు అనవసరం. జస్ట్ గో విత్ ఫ్లో అనే సిద్ధాంతంతో ఈ బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశా. చూద్దాం, మ్యాక్సిమం నేను ఒక 20 డేస్ కన్సిస్టెంట్గా, ఒక 10 to 20 డేస్ కన్సిస్టెంట్గా వీడియోస్ తీయగలను. దట్ ఈస్ మై మ్యాక్స్ క్యాపబిలిటీ అప్ టు నో. మార్నింగ్ లెగిసి షార్ట్ వీడియోస్ షూట్ చేసా ఒక 20 డేస్. దాని తర్వాత మళ్ళీ కొన్ని వేరియస్ రీజన్స్, సో మనకి మనస్ఫూర్తిగా చేయాలని లేనప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తానే ఉంటాం. కాబట్టి మీకు చేయాలనిపిస్తే చేయండి, చేయాలనిపించలేకపోతే చేయకండి. అంతేకాని రీజన్స్ మాత్రం చెప్పకండి. ఓకే, రోజులన్నీ అలా గడిచిపోతాయి. ఎప్పుడు ఎలా ఏంటి అనేది ఎవరికి తెలీదు. ఇది ఒక ఫిలాసఫీ వీడియో వ్లాగ్లా లేదు, ఒక ఫిలాసఫీ వీడియోలా అయిపోతుంది అనమాట. సో ఇంకా నిన్న నేను ఒక ఆడియో బుక్ విన్నాను అనమాట. అందులో ఒక షార్ట్ స్టోరీ ఉంది, దాని గురించి చెప్తా, ఒప్పుకుంటే వినండి. ఓకే, జాన్ అనే ఒక వ్యక్తి వెళ్తున్నాడు అనమాట. వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చి అడిగాడు, హాయ్ జాన్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు అని వాళ్ళ ఫ్రెండ్ని అడిగితే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, అప్పుడు జాన్ ఫీల్ అయ్యాడు అనమాట, అనవసరంగా అడిగానే ఎలా ఉన్నావు అని. ఎందుకంటే వాడు చెప్పిన లిస్టు అంతా ఇంత కాదు, వాళ్ళ లైఫ్ ఏం బాగాలేదంట, అన్ని సమస్యలేనంట, ఏది చేసినా దాంట్లో కొత్త సమస్య వస్తూనే ఉందంట. సో జాన్ అప్పుడు అడుగుతున్నాడు అనమాట, నాకు ఈ సమస్యలు లేని లైఫ్ కావాలి, ఏదన్నా ఒక మార్గం ఉంటే చెప్పవా అని. జాన్ ఏమన్నాడు, సరే కొంచెం ఆలోచించుకొని చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు అంటే, తీసుకో టైం తీసుకో అని చెప్పాడు. జాన్ ఒక 2 నిమిషాలు ఆలోచించిన తర్వాత సమాధానం ఇచ్చాడు, నాకు ఒక దారి దొరికింది, అది నువ్వు ఏం అనుకోనంటేనే, దాన్ని పాటిస్తానంటేనే నేను చెప్తాను అని జాన్ చెప్పాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ సంతోషంతో, నువ్వేం చెప్పినా చేయడానికి రెడీ, నాకు ఈ సమస్యలన్నీ ఒకేసారి వెళ్ళిపోవాలి అని చెప్పాడు. సమస్యలు లేని లైఫ్ నాకు కావాలి, మొత్తం ఏ పని చేసినా సంతోషంగా ఉండాలి నేను, నాకు ఈ ఫ్యామిలీ, పిల్లలు, డబ్బు ఇలాంటి సమస్యలు ఇంకేం ఉండకూడదు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తే, జాన్ అప్పుడు అవును ఉన్నారు, ఇక్కడ ఒక కమిటీ ఉందన్నమాట, అందులో సంవత్సరానికి కేవలం 1,43,000 మందిని మాత్రమే జాయిన్ చేసుకుంటారు, అక్కడికి వెళ్తే నీకు ఏ సమస్యలు ఉండవు, ఎలాంటి బాధలు ఉండవు, అక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు సంతోషంగానే ఉంటారు. సో నువ్వు కూడా అందులో ఒక భాగం అవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు. ఇంకనేం అలాంటి దారి ఉంటే ఫస్ట్ దానికే కదా వెళ్తాము, సరే ఏంటో చెప్పు, తొందరగా చెప్పు అంటే జాన్ చెప్పాడనమాట, అక్కడికి దగ్గరలో ఒక శ్మశానం ఉందన్నమాట, అందులో అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు రాలేదు, ఇంకా రావు కూడా. అంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ముఖం దిగాలుగా పెట్టుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సమస్యలు లేకుండా ఉండే లైఫ్ అది అసలు లైఫే కాదు. దట్ ఈజ్ వాట్
సమస్యలు అనేవి నీ లైఫ్ని డిఫైన్ చేస్తాయి. నువ్వు దాన్ని ఎలా అప్రోచ్ అవుతున్నావు, దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తున్నావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ నీకు అసలు సమస్యలే లేవు, అప్పుడు నీ లైఫ్ ఏంటి? నథింగ్. నీ లైఫ్ ఈజ్ నథింగ్. ఎలాంటి సమస్యలు లేని వాడికి అది అసలు లైఫ్ లాగే ఉండదు. కాబట్టి మీకు సమస్యలు ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి చూడండి. అండ్ స్టోరీ కొంచెం లాగ్ అయిపోయినట్టుంది. అండ్ ఓకే, టైం చూసుకోవడం మర్చిపోయా, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఇలాంటి వీడియోల కోసం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత దూరం వచ్చారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చి ఉండాలి. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్లో మాకు దగ్గరలో ఉన్న ఒక పార్క్ని చూపించాలని అనుకుంటున్నా. ఓకేనా? ఇంతటితో సమాప్తం. సెలవు. ఇట్లు మీ శ్రవణ్ కుమారుడు. బాయ్.